షాపింగ్ వ్యసనం. ఇది ఉన్న వాళ్ళకు నిత్యం ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. లేకపోతే మనసు ఆరాటం ఆగదు. చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతారు. ఏదైనా కొంటేనే హ్యాపీగా ఉన్నట్లు భావిస్తారు. దీనివల్ల అంతగా అవసరం లేని వస్తువులు కూడా కొని పడేస్తూ ఉంటారు. ఆ తర్వాత అనవసరంగా కొన్నాను అని బాధపడతారు. దీంతో ఖర్చులు పెరిగిపోయి అప్పులు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ముదిరిన వారు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి షాపింగ్ అడిక్షన్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది పరిశోధకులు దీనిని వ్యాధిగా భావిస్తున్నారు. కొందరికి కంపల్సివ్ బయ్యింగ్ డిజార్డర్ ఉంటుంది. దీనిని సాధారణ భాషలో షాపింగ్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వారు బట్టల కోసం డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. షాపింగ్ వ్యసనాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఈ రుగ్మత అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారికి బిహేవియరల్ థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా చికిత్స అందించవచ్చు. ఇక ప్రతి 5గురిలో ఒకరు ఏదో ఒక ఫోబియా కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. తాము ఒక ఫోబియాతో లేక మానసిక సమస్యతో బాధపడుతున్నామనే విషయమే చాలా మందికి తెలియట్లేదంటున్నారు. అందువల్ల ఎవరికి వారు చెక్ చేసుకుని పరిస్థితి ఇబ్బందికరంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మేలని సూచిస్తున్నారు. నెగిటివ్ ఫీలింగ్ కు సంబంధించిన ఫోబియాలను ట్రీట్ చేసేందుకు ప్రత్యేకంగా నిపుణులు ఉంటున్నారు. వారిని సంప్రదించడం ద్వారా సమస్య నుంచి బయటపడాలని చెబుతున్నారు.